అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు మంచి కథ చదువుకుందామండి. ఆ రోజుల్లో రాసినవారు అద్దేపల్లి జ్యోతి గారు. కథానందనం కథల సంపుటి నుంచి తీసుకున్నాను. ఆకాశవాణిలో ప్రసారమైంది. తాతయ్య, ఇన్వర్టర్ కనెక్షన్ టీవీకి లేదా అని అరిచింది ముద్దుల మనవరాలు హనీషా. మా బంగారు తల్లి వస్తుంది, కరెంటు పోతే టీవీ చూడకుండా ఉండలేదు అని తెలీదు కదరా తల్లి, అందుకే పెట్టించలేదు. ఈసారి నువ్వు వచ్చేటప్పటికి పెట్టిస్తాను, సరేనా అన్నాడు మధుసూదన్ రావు మనవరాలి బుగ్గ మీద ముద్దు పెట్టి. తాతయ్య, మరి టీవీ లేకపోతే మీకు ఎలా టైంపాస్ అవుతుంది అని అడిగింది ఆరిందాలాగా మనీషా. మాకు రేడియో కాలక్షేపం రా అన్నాడు. అవునా, నాకు అది ఆ రేడియో చూపించవా, నేనెప్పుడూ చూడలేదు అందే ఆసక్తిగా. రేడియో పెట్టి వినిపించాడు. భలే ఉందే, ఓన్లీ మాటలు వినబడుతున్నాయి, మనుషులు కనబడరా అంది దాన్ని వెనక్కి ముందుకి తిప్పుతూ. అవును తల్లి, మాటలు పాటలు నాటికలు వింటూ పని చేసుకోవచ్చు. మీ టీవీలాగా ఏ పనికి అడ్డురాదు మా రేడియో అన్నాడు నవ్వుతూ. మరే, మీ తాత చదువుకునేటప్పుడు రేడియో పెట్టుకుని వింటూ చదువుకునేవాడని వాళ్ళ నాన్న తిట్టేవారట, మా అత్తగారు చెప్పేది అంది నవ్వుతూ రుక్మిణమ్మ. అవునా తాతయ్య, మమ్మల్ని టీవీ చూస్తూ హోంవర్క్ చేస్తారేమిటి అని తిట్టినట్ట అంది ఆశ్చర్యంగా మనీషా. తాతయ్య, మా గదుల్లో ఏసీ టీవీ ఏమీ పనిచేయట్లేదు అంటూ మిగిలిన గదుల్లో పిల్లలందరూ పెరట్లోకి వచ్చేశారు. చల్లగాలి, పున్నమి వెన్నెల, సన్నజాజి, నైట్ క్వీన్, మల్లెల పరిమళం హాయిగా సేద తీరండి అని ఆహ్వానిస్తున్న పరుపుల మీద తెల్ల దుప్పట్లు చూసి, అబ్బా తాతయ్య, భలే అరేంజ్ చేశావు అంటూ పిల్ల గ్యాంగ్ అంతా ఆ పరుపుల మీదకి చేరిపోయి, హనీ ఒక్కదానికి ఏం చెప్తున్నావు, మాకు కూడా చెప్పు అంటూ గొడవ చేశారు. నేను కాదు, మీ తాతమ్మ చెప్తుంది వినండి అంటూ, అమ్మా చెప్పవే అంటూ పిల్లల మధ్యలో జాగా ఇచ్చాడు మధుసూదన్ రావు. తాతమ్మ చెప్పాలి చెప్పాలి అంటూ అందరూ అరిచారు. ఉష్, అరవకండి, చెప్తాను. మరి నేను ఆవకాయ అన్నం పెడతాను, అది తిన్నవారిదే కథ అంది ఊరిస్తూ సీతారత్నం. ఓ అలాగే అన్నారందరూ కథ మీద ఆసక్తితో. రుక్మిణి అంది సీతారత్నం. తెస్తున్నానత్తయ్య అని పెద్ద బేసిన్లో ఉన్న ఆవకాయ అన్నం వెన్న తీసుకొచ్చి అత్తగారికి అందించింది. అక్కడ ఉల్లికోళ్ళు పెట్టాను, తీసుకురా అంది. ఉల్లికోళ్ళు అందరికీ తలా ఒకటి ఇచ్చింది. ఆవకాయ ముద్దకి వెన్న రాసి పెడతాను, అందరూ నోట్లో ముద్ద ఉండగానే ఉల్లికాడ కొరుక్కుని ముద్దతో పాటు తినండి, ఎంత బాగుంటుందో చెప్పండి అంది అందరికీ తలా ముద్ద పెడుతూ. అబ్బా భలే ఉంది, కారం కారంగా కమ్మగా ఘాటుగా చాలా బాగుంది అన్నారు అందరూ లొట్టలేస్తూ తింటూ. అమ్మా, ఇది స్ట్రాలా ఉంది అన్నాడు ఉల్లికాడను చూస్తూ మనోజ్. ఏమర్రా, మీ పిల్లలకి ఉల్లికాడ టేస్ట్ కూడా తెలియకుండా పెంచుతున్నారా అన్నాడు మధుసూదన్ రావు. ఊరుకోండి, ఆ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి కూరలు అమ్మకానికి రావటమే కష్టం, ఇక ఉల్లికాడలు అక్కడ అమ్మాలి, వీళ్ళు చూడాలి, కొనాలి, పిల్లలకి చూపించాలి, ఇవన్నీ అయ్యేవేనా అంది రుక్మిణి. గడ్డ పెరుగు, వెల్లుల్లి దండ పట్రా అంది సీతారత్నం. ఆవకాయ ముక్కలు కూడా తెస్తా అంటూ అన్నీ పట్టుకొచ్చింది. వెల్లుల్లి దండ ఆవకాయలో వేస్తాం, ఆ దండ తెంపి అందరికీ తలా ఒకటి వేసేది మా అమ్మ అంది రుక్మిణి పిల్లలకి తలా ఒకటి ఇస్తూ. హాయ్, పూలదండలు తెలుసు కానీ ఇలా వెల్లుల్లి దండ చూడలేదు, భలే ఉంది అంది సహస్ర. మరి అందుకే సెలవులకి అమ్మమ్మల ఇళ్ళకి వస్తే ఈ సరదాలన్నీ తెలుస్తాయి. ఎప్పుడు చదువులు, ఆ తర్వాత ఉద్యోగం, సెలవు ఇవ్వరు అంటూ తప్పించుకోవటం అన్నాడు సురేష్ మామయ్య సహస్ర చెవి మెలవేస్తూ. అందరూ కడుపు నిండా తిన్నారు. తాతమ్మ, నీ చిన్నప్పటి విశేషాలు చెప్పు అంటూ సీతారత్నాన్ని చేతులు పట్టి లాగారు. తప్పకుండా చెబుతాను, మరి మీరు వింటూ నిద్రపోవాలి అంది అందరికన్నా చిన్నవాడైన ఉల్లాస్ని ఒళ్ళో వేసుకుని ఊపుతూ. అలాగే అని అందరూ సర్దుకొని పడుకున్నారు ఆవిడికి అటు ఇటు. 80 సంవత్సరాల క్రితం అప్పుడు నాకు 10 సంవత్సరాలు. మాది నర్సాపురం లాంచీల రేవుని ఆనుకుని మా ఇల్లు ఉండేది, అంతర్వేది. అమలాపురం అటుపక్క ఊళ్ళు వెళ్ళాలంటే పడవలు లాంచీల మీదే వెళ్ళాలి. ప్రయాణికులు మా ఇంటి అరుగు మీద కూర్చునేవారు, వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళం. పడవ రావటం లేట్ అయితే
మా గట్టు మీద భోజనాలు చేసేవారు. ఒకసారి గర్భిణీ వచ్చింది. పురిటి నొప్పులు మొదలైతే మా అమ్మ ఆవిడ్ని లోపలికి రమ్మని పురుడు పోసింది. మా అమ్మకి మేము 9 మంది సంతానం. నేను పెద్దదాన్ని. నాకు 4 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు. మాకు 3 మేనత్తలు. ఒక మేనత్త బాల్య వితంతువు. ఒక మేనత్తకి పిల్లలు పుట్టాక భర్త పోతే ఆవిడ 3 పిల్లలు. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు 3. మొత్తం పిల్ల, పెద్ద కలిపి 30 మంది ఉండేవాళ్ళం. అంతమంది ఉన్నా చాలా చక్కగా ఉండేవాళ్ళం. అమ్మ, పిన్ని, అత్త కలిపి పనులు చేసుకునేవారు. నొయ్యి ఉండేది. అందరం నీళ్లు తోడేవాళ్ళం. హరికేన్ లాంతర కోడిగుడ్డు దీపాలు ఉండేవి. రోడ్ల మీద దీపస్తంభాలు అనేవి ఉండేవి. సాయంత్రం అవుతూనే ఒకతను వచ్చి కిరోసిన్ పోసి దీపాలు వెలిగించి వెళ్ళేవాడు. పెద్ద పెరడు ఉండేది. చింత చెట్టు, వేప చెట్టు, బాదం చెట్టు ఉండేవి. చింత చెట్టుకి ఉయ్యాల వేసి ఉండేది. అందరం ఊగేవాళ్ళం. లేత చింత చిగురు కోసి నూరి తేనె కలిపి ఉండలు చేసి బాదం ఆకుల్లో పెట్టి ఇచ్చేది మా అమ్మ. ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అష్టాచెమ్మ, వామనగుంటలు, వైకుంఠపాళి, తొక్కుడు బిళ్ళ, ఉప్పుల గుప్ప, దాగుడుమూతలు, చింతగింజలాటలు, బొమ్మలాటలు ఇలా ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. స్కూల్ నుంచి రావటం, ఆడుకోవటం. మా అమ్మకి 9 సంవత్సరాలకి పెళ్ళయిందిట. అందుకని నాకు 11 రాగానే పెళ్లి చేయమని గొడవ. అప్పుడు నాన్న నాకు పెళ్లి చేసి వెంటనే మా మేనత్త బాల వితంతువుకి పెళ్లి చేశారు. కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో. బాల వితంతువుకి మళ్ళీ పెళ్ళా అని ఊళ్ళో పెద్దలు వెలివేస్తామన్నారట నాన్నని. మీరు వెలివేయటం కాదు, మిమ్మల్ని నేనే వెలివేస్తాను అన్నారట నాన్న. ఎలా చేస్తాడా అని చుట్టుపక్కల 2 ఊళ్ళ జనం వచ్చి చూశారట. నాన్న ఆర్ఎస్ఎస్ మెంబర్. పొద్దుటప్పుడు గుళ్ళో పురాణం చెప్పేవారు. మాది కిరాణా కొట్టు. సరుకులకి సుంకం చెల్లించాక దిగుమతి సుంకం వేరే చెల్లించాలి అన్నారట. నాన్న పోరాడి దిగుమతి సుంకం అక్కర్లేదు అని కేసు గెలిచారట. అభినందన సభలో వర్తకులు మెచ్చుకొని కలెక్టర్ చేత సన్మానం చేయించారట. నేను అత్తారింటికి వెళ్తుంటే మా ఆఖరి చెల్లి నాకు బాగా అలవాటు బెంగ పెట్టుకుంటుందని నేను నాతో తీసుకువెళ్ళాను. మా అత్తారింట్లో కూడా చాలా మొక్కలుండేవి. జామ, మామిడి, బాదం, పూల మొక్కలు ఉండేవి. ఆ మొక్కలలో తిరుగుతూ ఆడుకుంటూ మా చెల్లి భోజనం చేసేది. నాకు మీ నాన్న, అత్తలు పుట్టారు. మా చెల్లికి పెళ్లి చేసి వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకున్నాం. అలా సంసారం పెరిగింది. ఇప్పటికీ మేమందరం కలుస్తూ ఉంటాం. ఇప్పటికీ నా మునిమనవాళ్ళు మీరే రావటం తగ్గించారు అంది నవ్వుతూ. ఏం చెప్పావు బామ్మ, ఒక్క కమర్షియల్ బ్రేక్ కూడా లేకుండా అన్నాడు మనవడు వినయ్. తాతమ్మ, మరి మీకు బోర్ కొట్టేది కాదా అన్నాడు ఉత్తమ్. లేదురా, మాకు లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చిచ్చేవారు. అవి చదివేవాళ్ళం. హార్మనీ వాయించేదాన్ని. మా బట్టలు మేమే కుట్టుకునేవాళ్ళం. అవి కాక దుప్పట్లకి, చీరలకి ఎంబ్రాయిడరీ పోటాపోటీగా కుట్టుకునేవాళ్ళం. వీధుల్లో ముగ్గులు కూడా పెద్ద పెద్దవి పెట్టేవాళ్ళం. అలా చాలా సందడిగా గడిచిపోయేది పండగలకి. 10 రోజుల ముందు నుంచే పిండి వంటలు చేసుకోవటం అదో సంబరంగా ఉండేది అంది ఆ రోజుల్ని తలుచుకొని మురిసిపోతూ. టీవీ, కరెంటు లేకపోయినా నీకు ఆ రోజులే బాగున్నాయా తాతమ్మ అన్నాడు సందేహంగా. కరెంటు లేకపోయినా, గ్యాస్ పొయ్యి లేకపోయినా మనుషుల మధ్య అందమైన అనుబంధాలు ఉండేవి. ఊళ్ళో అందరూ అందరికీ తెలుసు. మావయ్య, అత్తయ్య అని వరుసలు పెట్టుకుని పిలుచుకునేవాళ్ళం. బంధుత్వం లేకపోయినా ఒక ఇంట్లో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అందరం కలిసి కట్టుగా పనులు చేసుకుని సాయపడేవాళ్ళం. ఒకసారి ఊళ్ళోకి వరద వచ్చేసింది. అప్పుడు ఎత్తుగా ఉన్న ఇళ్లలో 10 కుటుంబాల వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరం కలిసి వండుకోవటం, తినటం, అందరం అంత ఐక్యంగా ఉండేవాళ్ళం. అప్పుడు పార్కులో మాత్రమే రేడియో ఉండేది. అక్కడికి వెళ్ళి వాతావరణం వివరాలు విని అందరికీ ఆ వార్తలు చాటింపు వేసేవాడు సాంబయ్య. మీ నాన్న పుట్టేటప్పటికి సినిమా హాల్స్, వాటి ప్రచారానికి సినిమా బళ్ళు మైక్ పెట్టి సినిమా వివరాల కాగితాలు పంచేవారు. ఆ కాగితాల కోసం పిల్ల గ్యాంగు దాని వెనక పడేవారు. ఆ కాగితాలు ఎవరు ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప, అదో రకం ఆట. అప్పట్లో సినిమాలు కుటుంబపరంగా ఎలా ఉండాలో అంత చక్కగా ఉండేవి. విప్రనారాయణ, గుండమ్మ కథ, మాలపిల్ల ఇలా సమాజానికి ఉపయోగపడేలా సందేశాత్మకంగా ఉండేవి. మర్చిపోయాను, మా అమ్మ చిన్నప్పుడు మూకీ సినిమాలు ఉండేవట. తెర దగ్గర ఒక అతను నుంచుని కథ చెప్పేవాడట. మీ నాన్న నా కడుపులో ఉండగా కరెంటు, రేడియో, తర్వాత టేప్ రికార్డరు వచ్చాయి. మా మామయ్య ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డర్ ఉండేది. అందులో పాటలు వినాలంటే మావయ్యని కాకా పట్టాల్సిందే. ఎంతో కప్పులు పోయేవాడు పాటలు పెట్టమంటే అంది నవ్వుతూ.
ఇంక చాలు వెళ్ళి పడుకోండి, కరెంటు వచ్చింది, ఏసీలు పనిచేస్తాయి అంది రుక్మిణి. చిన్నపిల్లలు అప్పటికే పడుకుండిపోయారు. పెద్ద పిల్లలు బావుందమ్మమ్మ, ఇక్కడే పడుకుంటాం అని ముసుగు పెట్టారు. అమ్మా, అమ్మమ్మ నాకు మంచి చీర ఇచ్చింది ఈరోజు తాతమ్మ స్వర్ణాభిషేకంలో కట్టుకోవటానికి. రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంది. నేను అది కట్టుకుంటాను, కొంచెం హెల్ప్ చెయ్యి అంది హనీష చీర భుజం మీద వేసి చూసుకుని సంబరపడుతూ. అంతకన్నానా, ఎప్పుడు చీర కట్టమన్నా అరుస్తావని ఫంక్షన్కి చీర తెచ్చుకో అనలేదు అంది విద్యాధరి ఆనందంగా. పంతులుగారు వచ్చి ఓ పక్కన సూర్య నమస్కారాలు, ఆరోగ్య హోమం చేస్తున్నారు అంది మనీష హనీషాతో. ఆరోగ్య హోమం కాదే, ఆయుష్ అభివృద్ధి హోమం అంది విద్యాధరి నవ్వుతూ. అదేలే, ఏదైనా మీనింగ్ అదే కదా పెద్దమ్మ అంది ఉడుక్కుంటూ. పెద్దమ్మ, అమ్మ బంగారం పువ్వులు తెమ్మంది నువ్వు కిందికి వచ్చేటప్పుడు. హోమాలు అయ్యాక గోల్డ్ బాతుట తాతమ్మకి అంది. హోహో, స్వర్ణాభిషేకం అనలేక గోల్డ్ బాత్ అన్నావా అంది హనీ నవ్వుతూ. సర్లే, నన్ను వెక్కిరించింది చాలు, తమరు చీర సింగారించి వచ్చేసరికి లంచ్ కూడా అయిపోతుంది అంటూ నవ్వుతూ వెక్కిరించి పరిగెత్తింది మనీష. సూర్య నమస్కారాల దగ్గర ముగ్గు పసుపు కుంకాలతో ట్రేస్ కూడా వేయకుండా ఎంత బాగా పెట్టారో, మధ్యలో పూలు పళ్ళు కూడా పెట్టారు, ఎంత బావుందో అన్నాడు ఆశ్రిత్ కళ్ళు తిప్పుతూ. మరి పంతులు గారికి సాయం చేయకపోయావా, ఒక పండు ఇచ్చేవారు అన్నాడు వినోద్ నవ్వుతూ. అబ్బే, నన్ను ముట్టుకోవద్దు అన్నారు. ఈయన నా సైన్స్ డయాగ్రామ్స్ వేస్తే ఎంత బావుంటుందో అనిపించింది అన్నాడు వాడి బొమ్మలు చూసి తిట్టే సైన్స్ టీచర్ గుర్తొచ్చి బాధపడుతూ. సాయంత్రం పంతులు వెళ్ళేటప్పుడు అడుగు, నీ బొమ్మలు గీస్తాడేమో అన్నాడు సీరియస్గా మొహం పెట్టి వినోద్. అలాగే, కానీ నా పుస్తకాలు నేను ఇక్కడికి తేలేదు కదా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. ఊరుకోరా వినోద్, చిన్న వెధవని చేసి ఆడిస్తున్నావు అని ఒక గసురు గసిరింది విద్య. అప్పటికి అర్థమయ్యి బొంగమూతి పెట్టి పరుగు తీశాడు ఆశ్రిత్. హోమం అయ్యాక స్టేజ్ మీద మహారాజా కుర్చీలో సీతారత్నాన్ని కూర్చోబెట్టి అందరూ పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకుని ఉల్లాస్ చేత పూలు, బంగారం పూలు కలిపి చిల్లుల పళ్ళెంలో వేసి ఆమె తల మీద అభిషేకంలా వేయించారు. ఆ బంగారం పూలు జాగ్రత్తగా ఏరి అందరికీ తలా ఒకటి ఇచ్చేసింది రుక్మిణి కొత్త బట్టలతో పాటు. మునిమనవడి చేత స్వర్ణాభిషేకం బాగా చేశారు అందరూ కలిసి అని వచ్చిన చుట్టాలంతా మెచ్చుకున్నారు. ఒకరిది పెళ్లిరోజు, ఒకరిది పుట్టినరోజు అని కేకులు కోయించి సందడి చేశారు. సీతారత్నం కళ్ళనీళ్లు తుడుచుకుంది. మా ఆయన ఉండి ఉంటే ఇంత ఆనందం ఇద్దరం కలిసి పొందేవాళ్ళం అని నిట్టూర్చింది. కొడుకు ఏంటమ్మా అని అడిగితే ఆనందంరా అంది తృప్తిగా కొడుకు తల నిమిరి. రేపు మావయ్య వాళ్ళ సప్తతి అన్నావు కదా, షష్ఠిపూర్తి విన్నాను, కానీ ఈ సప్తతి ఏంటి అంది హనీ విద్యతో. షష్ఠిపూర్తి అంటే 60 నుండి 61లో చేస్తారు. సప్తతి అంటే 75లో చేస్తారు. దాన్నే సప్తతి అంటారు అంది విద్య. అవును, కొత్త బట్టలు, పిండి వంటలు, భలే ఉంది సరదా సరదాగా అంది మనీష. అవునులే, చదువుకోనక్కర్లేదుగా, బావుంటుంది అంది వాళ్ళమ్మ ఒక్కటిచ్చి. ఊరుకోవే, వయసు వస్తే అదే తెలిసి చదువుకుంటుందిలే, నువ్వు మట్టుకు చిన్నప్పుడు ఎన్ని తన్నులు తిన్నావని అంది విద్య చెల్లి రమ్యని. చాలే, పిల్లల ముందు పరువు తీయకే అక్క. రేపు అన్నయ్యకి వదినికి బట్టలు తెచ్చావా అంది మాట దాటేస్తూ. పొద్దున్నే మధుసూదనరావు, రుక్మిణి, మిగిలిన దంపతులందరూ ఒకే రకం బట్టలు కట్టుకుని స్టేజ్ మీద సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అన్ని జంటలు ఒకే రకం, ఒకే రంగు బట్టలతో పూజ చేస్తుంటే ఎంతో బావుంది. ఈ ఐడియా ఎవరిది అంది శృతి. ఇంకెవరిది, తాతమ్మదే అయి ఉంటుంది అంది మనీష. హనీకి పెళ్ళై ఉంటే తను కూడా వాళ్ళ ఆయనతో కూర్చుని చేసుకుని ఉండేది పాపం. అక్క మిస్ అంది శృతి. పోనీలేవే, నీకు బాల్య వివాహం చేస్తాను. పోనీలేవే, నీకు బాల్య వివాహం చేసేస్తాను ఆ విక్కీగాడితో, నువ్వు వాడు చేసుకుందరు గాని. బాధపడుతున్నావు కదా అంది చేయిపట్టి లాగుతూ హనీ. మధ్యాహ్నం భోజనాలు కూర్చుని తింటుంటే ఇంకొంచెం తిను, ఇంకో బూర వేసుకో అంటూ ఆత్మీయంగా వడ్డిస్తుంటే ఎంతో తృప్తిగా భోజనాలు చేశారు. తిన్నవాళ్ళు తినని వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు వడ్డన చేస్తుంటే, ఎవర్రా మీరు, వద్దు అంటే మానేశాం కదా, మరి మాకు ఎక్కువ వడ్డన చేసి బాధ పెడుతున్నారే అంటూ చలోక్తులు వేసుకుంటూ ఒకరిది భోజనం అయిపోయినా అందరివే అయ్యేదాకా ఆగటం, ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, అదే సహపంక్తి భోజనం ఉద్దేశం. ఇప్పుడేమో పళ్ళాలు పట్టుకొని తిన్నావాళ్ళు తింటారు, క్యూలో
క్యూలో నిలవటానికి సిగ్గుపడేవాళ్ళు ఆకలితోటే వెనుదిరగటం పిదపకాలం పిదప బుద్ధులు అంది సీతారత్నానికి చెల్లి వరుస అయ్యే రంగనాయకమ్మ. నీ మనవడి పెళ్ళికి ఇలా సీటింగే అరేంజ్ చేయత్తా అన్నాడు సురేష్ వేళాకోళంగా. నా కొడుకు కోడలిష్టం నాయనా, సీతారత్నం కొడుకులాగా నా కొడుకేం నా మాట వినడు అంది నిట్టూరుస్తూ. భోగినాడు మంటల్లోకి పాత సామానంతా వేసి పిల్లలంతా కలిసి పెరటిలో పెద్ద భోగి మంట వేశారు. ఉల్లాస్కి భోగిపళ్ళు పోశారు. సాయంత్రం గొబ్బిళ్ళు పెట్టించారు మనస్వని మధుమితలతో. సంక్రాంతి నాడు బొమ్మల కొలువు, సాయంత్రం బొమ్మల పెళ్లి చేశారు. ముక్కనుమ నాడు పెద్ద రథం ముగ్గు వేసి వీధులు దాటించారు ఆ రథం తాడుని. కనుమ రోజు వెళ్ళిపోతామంటే కనుమనాడు కాకి కూడా కదలదు, ముక్కనుమ నాడు అందరూ వెళ్ళిపోదురు గాని అని ఆపేసింది సీతారత్నం. మధ్యాహ్నం భోజనాలు అవగానే అందరూ పెట్టెలు సర్దుకున్నారు. సీతారత్నం అందరికీ అరిసెలు, సున్నుండలు, జంతికలు, కారప్పూస ఇచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఇంతమంది కలుసుకొని ఇంత ఆనందంగా పండగ జరుపుకోవటం చాలా బాగుంది. ఇంక నుండి ప్రతి ఏడు ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకోవాలి అని తీర్మానించారు. అలా కాదు, నే ఉన్నన్నాళ్ళు మా ఇంట్లోనే చేసుకుందాం, నా తర్వాత మీ ఇష్టం అంది సీతారత్నం. సరే కానీ అయిన ఖర్చంతా అందరం పంచుకోవాలి, ప్రతిసారి అన్నయ్య పెట్టడం కాదు. అలా సరే అంటేనే మేము వస్తాం వచ్చే ఏడాది మా అల్లుడితో సహా అంది విద్యాధరి. హని సిగ్గుతో తలదించుకుంది. అబ్బో పట్నం పిల్లకి కూడా సిగ్గుపడటం వచ్చే అన్నాడు సురేష్ ఆట పట్టిస్తూ. మావయ్య నాకు కోపం వచ్చిందంటే నిన్నే చేసేసుకుంటా అంది బెదిరిస్తూ హని. అమ్మో అంత శిక్ష నాకు వెయ్యకే అన్నాడు భయం నటిస్తూ. అమ్మా వెళ్ళొస్తాం, నీ మనవరాలు ఆ ఏలూరు సంబంధం చేసుకోవటానికి ఒప్పుకుంది. అమ్మమ్మ చెప్పిన ఆ రోజుల్లో సంగతులు, ఈ 4 రోజులు అందరం కలిసి పంచుకున్న ఆనందం వల్ల జాయింట్ ఫ్యామిలీ వద్దు అన్న పిల్ల ఇదంతా చూసి రాత్రి చెప్పింది ఆ సంబంధం ఖాయం చేయమని. ఇలాగే మీరంతా వచ్చి సందడి చేయమని కోరుకుంటోంది మా అమ్మాయి. పెళ్ళికి మీరంతా వచ్చి ఆశీర్వదించాలి అని అందరికీ చెప్పి వీడ్కోలు తీసుకుంది విద్యాధరి. హనీ మనసులో పెళ్లి బాజాలు వినబడుతున్నాయి. అనుభూతించే మనసు ఉండాలి కానీ అవి ఆ రోజులైనా ఈ రోజులైనా ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి అని తృప్తిగా నిట్టూర్చింది సీతారత్నం అందరినీ సాగనంపుతూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.